మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729699299. గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ లో హిందువులపై ఎన్నో రకమైన అరాచకాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా మారణ హోమానికి గురవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో రీసెంట్ గా చూసుకున్నట్టయితే మన భారతదేశంలో కూడా అక్కడక్కడ నిరసన వాతావరణం వ్యక్తమవుతుంది. చాలా మంది హిందువులు ఏకతాటిపైకి వచ్చి ఐక్యతా భావంతో సంఘీభావ సభలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూసుకున్నట్టయితే ధర్నా చౌక్, ఇందిరా పార్క్ వద్ద నిరసన సభను ఏర్పాటు జరుగుతుంది. అంటే ఇక్కడ వీళ్ళు నిర్వహించడానికి కారణం ఏమిటంటే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకి మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఇక్కడ నిరసన సభ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ కార్యకర్తలు, అంటే హిందూ ధర్మం గురించి పోరాడే ప్రతి ఒక్క హిందువు కూడా ఇక్కడికి రావడం జరిగింది, నిరసనను కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినటువంటి కొందరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అంటే వాళ్ళు ఏం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, అసలు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నాతో పాటు ఓకే, ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్ లో హిందువులపై మారణ హోమం తీవ్రంగా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో మీరు నిరసనలు చేపడుతున్నారు అంటే మరి మీ అంటే ఇక్కడ మీరు చేపట్టినటువంటి నిరసనలు అనేవి అక్కడి వరకు చేరుతాయని మీరు ఆశిస్తున్నారా? ఆఫ్ కోర్స్ అండి, ఇది ఉట్టి ఇండియా వరకు బంగ్లాదేశ్ వరకు రెస్ట్రిక్ట్ చేయమండి. ఇది వి విల్ టేక్ ఇట్ టు ది వరల్డ్ స్టేజ్. ఓకే, వరల్డ్ లో అయ్యే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ హిందూస్ పైన అవుతుంది అండ్ బంగ్లాదేశ్ ఇస్ ద బిగ్ కేస్. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే నీట్ గా రాసామండి, హింస బంద్ కరో. మేము హింస బంద్ చేయమంటున్నాం కానీ మేము హింస చేస్తామని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు. దిస్ ఇస్ హిందూ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఓకే, మేము ఎప్పుడైనా ఎక్కడైనా లాఠీ చార్జ్ తీసుకొని మేము వెంటబడి ఎక్కడ హింసించడం లేదండి ఎవరిని. ప్రతిసారి హిందూ పైన అట్రాసిటీ అవుతుంది, టెంపుల్ పైన అట్రాసిటీ అవుతుంది, విగ్రహాలు ఇరగొడతారు అండ్ హిందూస్ ని చంపేస్తారు. సో ఇది మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ప్రతి ఒక్క విలేజ్ లో ఇలాంటి సభలు పెట్టి ప్రతి ఒక్క హిందూని నిద్ర లేపుతామండి. అండ్ ఈ ఇంపాక్ట్ ఎక్కడ చూస్తారంటే అండి, ప్రతి ఒక్క హిందూ విల్ ఓట్. Every Hindu will vote in the upcoming elections. That is the guarantee that I can give to the entire world. అంటే ఇప్పుడు మన దేశంలో చాలా రకాల మతాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి మతంలో కూడా అందరూ ఏకతాటిపైనే ఉంటారు. ఒక హిందువుల్లో మాత్రం ఐక్యత లోపించింది అనే ఒక మాట మాత్రం వాస్తవం. దీని గురించి మీరేమంటారు? మేడం, చిన్న ఉన్నప్పటి నుంచి మన పేరెంట్స్ నేర్పించింది ఒకటే అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి. సో అందరూ బాగుండాలి అన్నప్పుడు అన్ని మతాలు అందులో వస్తాయి అండ్ వి నెవర్ డిస్క్రిమినేట్ దట్. ప్రతిసారి మేము కూడా క్రిస్మస్ లో సెలబ్రేట్ చేసుకుంటాము, రంజాన్ సెలబ్రేట్ చేసుకుంటాము, మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఓకే, అండ్ వి నెవర్ డిస్క్రిమినేట్ దట్. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ లార్జ్ స్కేల్. పెద్దగా అవుతుంది ఏంటిదంటే హిందూస్ ని లాత్ అనండి, ఇది పెద్దగా అవుతుంది అండ్ ఇట్ ఈస్ బికమింగ్ మేజర్ క్రైమ్. అండ్ ఎందుకు అవుతుంది అంటే కనుక దే ఆర్ ఇన్సెక్యూర్. ఎందుకంటే వీళ్ళు ఎంత మంచిగా ఎలా ఉంటున్నారు, how are they contributing to the economy of the country, what are they doing, how are they paying more taxes, and India is developing. Mandatory ga India is developing and wherever India is developing we are in every sector. adi manta tattukolekapotunnaru kontamandi. And how do they discriminate this? Bring up your caste into the picture. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే ఒక నెల రోజుల వ్యవధిలోనే ఎన్నో రకాల హిందూ గుళ్ళ మీద దాడులు జరిగినాయి. సో దీని గురించి మీరేమంటారు? మేడం, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. ఇది ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ క్రైమ్. దెర్ ఆర్ పీపుల్ బిహైండ్ దిస్. ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు ముత్యాలమ్మ టెంపుల్ తీసుకుంటే కనుక అదొక సీసీటీవీ ఉండే కాబట్టి దొరికిందండి. నౌ ఆఫ్టర్ దాట్ 6 to 7 అదర్ టెంపుల్స్ వర్ వాండలైజ్డ్. అక్కడ ఎక్కడ సీసీటీవీ లేదు అంటే వాళ్ళకి తెలుసు. దే ఆర్ రీసెర్చింగ్ దోస్ ఏరియాస్ అండ్ ఆర్ అటాకింగ్ దెమ్. అండ్ ఇది అవుతున్నా కూడా పాపం రేవంత్ రెడ్డి గారికి పాపం అటు కనబడట్లేదేమో కానీ హీఈస్ బిజీ సెలబ్రేటింగ్ కాంగ్రెస్ విక్టరీ అని పెట్టుకొని ఆయన తిరుగుతా ఉన్నాడు. అండ్ దీనికి ఎండోర్మెంట్ మినిస్టర్ ఎందుకు పెట్టుకున్నాడో మనకైతే అర్థం కాదండి. ఆమె ఏం చేస్తుందో ఎందుకున్నదో వి నెవర్ న్యూ. అండ్ ఇట్ ఈస్ అ ప్రాపర్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు సెంట్రల్ మొత్తం మనం చూసుకున్నట్టయితే వక్ఫ్ బోర్డు గురించి బాగానే ఇష్యూ జరుగుతుంది. సో దీని గురించి ఏమంటారు మీరు? మేడం, వక్ఫ్ ఈజ్ బికమింగ్ లైక్ అ క్రిమినల్ యాక్టివిటీ. ఓకే, వక్ఫ్ పేరు పైన వక్ఫ్ బోర్డు ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఈ మధ్యలోనే టెంపుల్ ల్యాండ్స్ కానివ్వండి, ఫార్మర్ ల్యాండ్స్ కానివ్వండి, ఏ ల్యాండ్ అయినా కూడా బుష్ మాది ల్యాండ్ అనే అంత చిల్లరగా చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఈ యాక్ట్ ని కూడా చూస్తే మీరు కనుక ఏ ఒక్క హిందూ కర్ర పట్టుకొని కట్టబట్టుకొని పోయి వక్ఫ్ లీడర్స్ కాళ్ళు విరగొట్టలేదు. వీఆర్ లీగలీ ఫైటింగ్. దిస్ మీన్స్ దట్ మేము ఏదున్నా కూడా పద్ధతి లీగల్ గానే వెళ్తాము, లీగల్ గానే ఫైట్ చేస్తామని చెప్పి క్లియర్ గా చెప్తున్నాం మేము. అండ్ మీకు ఏం అవసరము వక్ఫ్ ల్యాండ్ పేరున ప్రాపర్ గా పండించే పొలాలు ఎత్తుకోబోతున్నారు, టెంపుల్స్ ఎత్తుకోబోతున్నారు, ప్రాపర్ గా పీపుల్ హౌసింగ్ లోన్స్ తీసుకొని పీపుల్ ఉంటున్న ఏరియాస్ ఎత్తుకోబోతున్నారు. అసలు ఈ ఆర్మీ ల్యాండ్స్ కూడా ఎత్తుకోబోతున్నారు. అసలు ఏం కాన్సెప్ట్ ఇది? ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఏంటంటే మేడం ప్రాపర్ గా ఒకటే ఏంటంటే
మన సెంట్రలైజ్డ్ హిందూ హబ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మేము క్లెయిమ్ చేసుకుంటాము, మీరు ఏమి చేయలేని చేతగానే దద్దమ్మలు అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు.